Dear viewers, good evening to all of you. Today I would like to deal with vocabulary improvement with different parts of speech of a word. Part 7. Today I would like to touch sagacious. మంచి ఎలిగెంట్ వర్డ్, స్టాండర్డ్ వర్డ్ తెలుసుకోవాలి. ఇట్లాంటివి కూడా పోటీ పరీక్షల్లో కానీ విడిగా కానీ చాలా ఉపయోగపడతాయి. దాని మీనింగ్ వివేకవంతమైన, ప్రజ్ఞ గల, దూరదృష్టి గల అని యాడ్జెక్టివ్. అది డిసర్నింగ్, వైస్, సేపియంట్, సేజ్, ఇన్సైట్ఫుల్, పర్సెప్టివ్, ప్రూడెంట్, జుడిషియస్. ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా సినానిమ్స్ అన్నమాట. వైజ్ అంటే ఏంది? ఈ వైజ్ అనే పదం వీటన్నిటిలో కామన్గా వాడే పదం అన్నమాట. సెగేషియస్, సేపియంట్, సేజ్. సేజ్ అనేది నౌన్ కదా మనకు తెలిసి, ఒక ఋషి అనే సెన్స్ అనమాట. మంచి నాలెడ్జ్ ఉన్న ఆయన. వైస్ మాంక్ అన్న దీని యాడ్జెక్టివ్ కూడా వాడుకోవచ్చు. సేపియంట్, సేజ్ ఇవన్నీ కూడా శాప్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుంచి వచ్చేసినాయి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా దానికి సినానిమ్స్. ప్రూడెంట్ అంటే కేర్ఫుల్ అండ్ సెన్సిబుల్, తెలివిగా ఉండటం, వివేకవంతంగా ఉండటం, జాగ్రత్తగా కూడా ఉండటం. ఇదంతా కూడా లోకంలో ఎలా ఉండాలా అనే దానికి సంబంధించిన ప్రూడెంట్ అనే పదం. జుడిషియస్ ఇది కూడా వైజ్కి సంబంధించింది. ఎగ్జాంపుల్ చూడండి, దే హ్యావ్ గివన్ మీ సెగేషియస్ అడ్వైస్ అంటే వైజ్ అడ్వైజ్ ఇచ్చారు. అట్లా దీనికి యాడ్వర్బ్ ఏంది? సెగేషియస్లీ, వైజ్లీ, ప్రూడెంట్లీ, ఇలా అన్నమాట పదాలు. ఎగ్జాంపుల్, దే హ్యావ్ స్టాప్డ్ ది వార్ సెగేషియస్లీ, చాలా వివేకవంతంగా యుద్ధాన్ని ఆపేశారు. సెగేషియస్నెస్ abstract noun. He has shown immense sagaciousness in learning the latest technology. అంటే అందులో సాధక బాధకాలు ఉన్నా కూడా తెలివిగా నిర్ణయం తీసుకున్నారండి. ఇమ్మెన్స్ సెగాషియస్ ఉన్నట్టుంట అని నేర్చుకోవటంలో. అట్లే సెగాసిటీ అనే ఒక పదం కూడా ఉందండి. అది కూడా నౌనే. దానికి ఎక్స్పీరియన్స్ అండ్ రీడింగ్ ఆఫన్ బ్రింగ్ సెగాసిటీ అంటాడు. అంటే విజడం, వివేకం లేక ప్రజ్ఞ. ఇది కూడా యాబ్స్ట్రాక్ట్ నౌనే. ఈ రెండుకి లైట్గా ఈ రెండు వాడుకోవచ్చు ఏదైనా. ఇట్లా చివరిలో ఐటీవైఆర్ వచ్చింది అనుకోండి, దీనికి ఇంపార్టెన్స్ ఏంటి? ఒక పదానికి కనుక రెండు కనుక నౌన్లు ఉంటే ఈ నెస్ యాడ్ చేసిన దానికంటే కూడా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏంటి అంటున్నారు. బోత్ ఆర్ కరెక్ట్ అంతే. తర్వాత యాంటోనిమ్స్, యాడ్జెక్టివ్. ఇది యాడ్జెక్టివ్ ఎన్ని ఉన్నాయి కదా రకరకాల. ఇందులో నేనేం తీసుకున్నాను? యాడ్జెక్టివ్ సంబంధించిన యాంటోనిమ్స్. అన్వైజ్, అన్పర్సెప్టివ్, ఇంప్రూడెంట్, ప్రూడెంట్ ఏందా? ఇంప్రూడెంట్, జుడిషియస్, ఇంజుడిషియస్. ఇలా యాంటోనిమ్స్ కూడా తెలిసి పెట్టుకోవాలన్నమాట. పరీక్షల్లో సినానిమ్స్ అడగవచ్చు, ఇలాంటి రెండు అడుగుతున్నాడు కదా, తెలుసుకోవాలన్నమాట. అది మనకి అన్ని రకాల కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది. అట్లా యూస్ఫుల్ కాలక్యులేషన్స్, సెగేషియస్ లీడర్, సెగేషియస్ డిసిషన్, గ్రేట్ సెగాసిటీ, షో సెగాసిటీ. ఇవన్నీ కామన్ కాంబినేషన్లు మనం చూస్తూ ఉంటాము. అట్లా ఇక్కడ చూడండి, క్యూరియస్ అని ఉంది. చివరిలో ఓఎస్ కనుక వస్తే నౌన్ ఫామ్ ఎలా వస్తుందంటే క్యూరియాసిటీ, జనరస్, జనరాసిటీ, కెపేషియస్, కెపాసిటీ, సెగేషియస్, సెగాసిటీ అన్నాడు.
ఈ ఓఎస్ వచ్చినప్పుడు నెస్ని యాడ్ చేసి నౌన్ చేసే సాంప్రదాయం కూడా ఉంది. ఎక్కువగా చూస్తాం. కైండ్నెస్ అంటే అట్లా అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. అన్నిటికీ ఇటు రాదు. ఓఎస్ వస్తే కొన్నిటికి నెస్తో జరుగుద్ది. మళ్ళీ ఇట్లా ఐటీవై కూడా వాడుకోవచ్చు అనమాట నౌన్ కోసం. ఓఎస్ వస్తే అది యాడ్జెక్టివ్. ఇప్పుడు ఓఎస్ వచ్చినంత మాత్రాన ఈ 2 రకాలు రావాలని లేదు. నెస్ ఫాము అండ్ ఐటీవై. ఇప్పుడు డేంజరస్ అన్నావు, దానికి డేంజరస్ టీ అని అట్లేం లేదు. డేంజరస్ అంటే దాని నౌన్ ఫామ్ డేంజరస్నెస్సే. నర్వస్ అంటే నర్వస్నెస్సే. ఇట్లా కొన్నిటికి నెస్తోనే సర్దుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే 2 రకాలుగా ఉన్నాయో 2 ఇచ్చాడో వీటికి యాడ్జెక్టివ్ 2 ఇట్లా ఐటీవై ఫామ్ ఉంటుంది, దానికి ఇంపార్టెన్స్ ఏంటి. దో నెస్ ఫామ్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అంటాడు అనమాట. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చదివి పెట్టుకుంటే చాలా ఉపయోగం ఫ్యూచర్లో. ఇది చాలా హై స్టాండర్డ్ అనమాట, హై పవర్డ్ కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.